సిద్దిపేట మార్కెట్ యార్డ్లో మక్కలు వడ్ల కొనుగోలు కేంద్రాలను మాజీ మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. మక్కల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడంలో ప్రభుత్వం ఆలస్యం చేసిందని హరీష్ రావు విమర్శించారు. ఇప్పటికే 14,000 క్వింటాళ్ల మక్కలు దళారుల చేతుల్లో వెళ్లిపోయాయని, రైతులు మద్దతు ధర కంటే తక్కువ ధరకే విక్రయించాల్సి వస్తుందని అన్నారు. ప్రభుత్వం కొత్తగా నిర్ణయించిన నిబంధనల ప్రకారం రైతు 25 నుంచి 30 క్వింటాళ్ల మొక్కలు పండిస్తే ప్రభుత్వం 18 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేస్తోందని హరీష్ రావు తెలిపారు. రైతులకు పూర్తి మద్దతు ధర ఇవ్వాలని, రుణమాఫీ పూర్తిగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మక్కల కొనుగోలు కేంద్రాలు ప్రారంభం చేయడంలో చాలా ఆలస్యం చేయడం జరిగింది. ఇప్పటికే సిద్దిపేట మార్కెట్ యార్డ్లో 14,000 క్వింటాళ్ల మక్కలు దళారులకు, మధ్యవర్తులకు అమ్ముకోవడం జరిగింది. అంటే ఈ కొనుగోలు కేంద్రాలు ఆలస్యంగా ప్రారంభించడం వల్ల మక్క పండించిన రైతులు 1,600కు, 1,800కు మధ్యవర్తులకు ఇప్పటికే అమ్ముకోవడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఈ రాష్ట్రంలో ఏ మక్క రైతుని అడిగినా కూడా 25కు తక్కువ ఏ రైతు కూడా పండదు. 25 నుంచి 30 క్వింటాల మక్కలు పండుతాయి. కానీ మీరు ఇలా 18 క్వింటాలే కొంటామంటే మరి మీద ఉన్నటువంటి ఆ 10-12 క్వింటాలు ఎక్కడ అమ్ముకోవాలి? అది తక్కువ ధరకు అమ్ముకోవాలన్నా? ఇదేమి నియమ నిబంధనలు? దయచేసి మక్కల మీద ఏదైతే నిబంధనలు పెట్టారో దాన్ని ఎత్తివేయాలని, రైతు పండించిన పంట అంతా కూడా వెంటనే కొనుగోలు చేయాలని చెప్పి ఈరోజు నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను.